పూరా లోకల్. గత ప్రభుత్వం ఇచ్చాము అని గొప్పలు చెప్పుకునే దానికంటే అతి గొప్పగా రేపటితో ఇంకా 400 కోట్లు వేయాల్సి ఉంది. రేపటితో రాష్ట్ర రైతన్నలందరికీ వ్యవసాయం దండగ కాదు పండగ అనే విధంగా వ్యవసాయం స్టార్ట్ అయ్యే ముందే 9 రోజులలో 9,000 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. దీనికి కేబినెట్లో సహచర కేబినెట్ మంత్రులందరం గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఫైనాన్స్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి గారికి కృతజ్ఞతలు రాష్ట్ర రైతన్నల పక్షాన మా పక్షాన కూడా తెలియచేశాం. ఈ శుభ సందర్భంలో రేపు సాయంత్రం 4 గంటలకి ఎలానైతే లాంచ్ చేసేటప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశామో, ఎండ్ అయ్యే సందర్భంగా రేపు సాయంత్రం 4 గంటలకి సెక్రటేరియట్ ముందు ఉన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏ రకంగా అయితే రైతుల సమక్షంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామో అదే రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని ఈ శుభ సందర్భంగా రైతులందరూ సంతోషంగా పండగ వాతావరణాన్ని గడుపుకునే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా పాలు పంచుకోవాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం చేసుకోవటం జరిగింది. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో, అన్ని రైతు కేంద్రాలలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఏదైతే కార్యక్రమాన్ని చేసిందో దాన్ని పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో చేసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది.